హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ 1 సెకండ్. సో మీ ముందుకి ఒక పొలాన్ని అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి ఓరకల్ దగ్గరలో అయితే ఉంటుంది. ఓరకల్ దగ్గర మనకి హెచ్కోటాల అనే స్టేజ్ ఉంటుంది కదా, విలేజ్ స్టేజ్ బస్ స్టాప్ నుంచి క్వైట్ ఆపోజిట్లో అయితే ఈ వెంచర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో వెంచర్, సో ఈ వెంచర్ దాటుకొని మనకి ఇలా ముందుకు వచ్చేస్తే మనకి అక్కడైతే పొలం ఉంటుంది. సో ఈ పొలం యొక్క వీడియో మీకు కంప్లీట్ చూపిస్తాను. సో మనం పొలానికి చూసే ముందు మనం హైవే నుంచి ఎంత దూరం ఉన్నో ఒకసారి చూడండి. ఈ వెంచర్ ఏదైతే ఉందో హైవే నుంచి 2 బీట్ అనమాట. ఒకసారి మీరు హైవే చూడండి. అండ్ మనకి 40 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో మనకి కంప్లీట్గా ఈ మనం వెళ్ళే పొలానికి మినిమం ఒక 100 జస్ట్ 200 మీటర్స్ అయితే గ్యాప్ అయితే ఉంటుంది. 150-200 మీటర్స్. ఎందుకంటే అక్కడ ఒక యాప్ చెట్టు ఉంది కదా, ఆ యాప్ చెట్టు తర్వాతనే ఏదైతే పొలం నేను చెప్తున్నానో సేల్కి ఉందని చెప్పి ఆ పొలం అయితే అక్కడైతే ఉంటుంది. అండ్ ఈ వెంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా వీళ్ళు ఈ వెంచర్ ముందు ఇలా డెవలప్మెంట్ అయితే రోడ్ అయితే వేశారు. సో అక్కడ ఒకవేళ మీరు పొలం కొని మీరు వెంచర్ వెళ్ళనుకున్నా కూడా సో మీకు అయితే హాఫ్ ఆఫ్ ద రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు వీళ్ళు ఎలాగైతే వాళ్ళు ఆ పొలం వాళ్ళు ఇచ్చారు, మీరు ఒకవేళ రోడ్ కంటిన్యూటీ మీరు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఒకసారి డిస్కస్ చేద్దాం మనం ఈ యొక్క పొలానికి దగ్గరలో అందుబాటులో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పి. సో మెయిన్ థింగ్ మనకి కొట్టాల బ్యాక్ సైడ్ జెరా స్టీల్స్ అనేది ఉంటుంది కదా, జెరా స్టీల్స్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇలా ఓరకల్ దాటంగానే 3-4 వెంచర్స్ సో విచ్ ఈస్ కంప్లీటెడ్. అన్ని వెంచర్ సోల్డ్ అవుట్, కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయినా కొన్ని వెంచర్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఇలా వెళ్తే తిప్పాయపల్లె నుంచి వెళ్తే మనకైతే అది సోలార్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉస్నాపురం దాటిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్కో ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అండ్ సో కంప్లీట్గా ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర. ఎయిర్పోర్ట్ మనం వచ్చే దారిలో, కర్నూలు నుంచి వచ్చే దారిలో ఎయిర్పోర్ట్ యొక్క మెయిన్ అది ఉంటుంది కదా, ఆర్చ్ నుంచి మనకి ఇది వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు వచ్చేది పొలము. సో పొలం మనకి మట్టి అది ఏమంటారు బండి రాస్తూనే ఉంటుంది. సో వాళ్ళైతే వెంచర్ వేసి అయితే అమ్మట్లేదు కదా. అయినా కూడా ఓనర్ ఏమంటున్నారంటే మనకి ఒకవేళ కంప్లీట్ సేల్ అయిపోయిన తర్వాత ఈ బ్లాక్ సాయిల్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఇబ్బంది పడతారు కాబట్టి కార్లలో వెళ్ళడానికి, ఆయన బండి రస్తలో మనకి రెడ్ సాయిల్ ఇలా ముడిసేసి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. కారు ఇరుక్కుపోయే విధంగా కాకుండా నీట్గా చేసేసి ఇద్దామనేది చెప్తున్నారు. 2.9 acres అయితే ఉంటుంది పొలము. సో మనం ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలం వీడియో చూపించేస్తాను. సో ఇది మీకు ఒక డిస్టెన్స్ పర్పస్ కోసం అయితే చూపిస్తున్నాను వీడియోలో క్లారిటీగా. ఎందుకంటే మనకి ఇప్పుడు అటు చూసినారు కదా, ఇందాక మనం ఆ రోడ్డు దగ్గర అయితే ఉండేది చెప్పాము జరిగింది. సో అక్కడ నుంచి మనకి చెట్టు దగ్గరికి జస్ట్ ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ జస్ట్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ పొలం కాకుండా ఆ పక్క పొలం అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇది ఇంత చదువు ఇది నీట్గా లేదు కదా, అది గడ్డి ఉంది కదా, అది కాకుండా దాని పక్కన నుంచి అయితే ఈ పొలం, ఇదే పొలం మన దగ్గరకు సేల్కి వచ్చినది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 2.9 acres ఉంది. అంటే 3 ఎకరాలకు కొంచెం తక్కువలో అయితే ఈ పొలం అయితే ఉంది. అండ్ మనకి కంప్లీట్గా మీరు చూడవచ్చు ఈ బండి రస్తా ఏదైతే ఉందో పొలంలోనే ఉంది బండి రస్తా. సో ఓనర్ కూడా ఏమంటారంటే కొన్నారంటే ఒకవేళ మీరు పొలమే కొన్నారంటే డీల్ అయిన తర్వాత వాళ్ళకి బండి రస్తాకి అంటే కారు ఇరుక్కోపోకుండా సో కొంచెం ముడుసు కానీ ఎర్రమట్టి కానీ అలా వేసి రోడ్ అయితే చిన్నగా వేయించడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు మనకి మీరు మైండ్ ఒకటి పెట్టుకోండి, వీళ్ళైతే మనకి వెంచర్ అయితే వెంచర్లో వేసే ప్లాట్లు అయితే అమ్మట్లేదు. సో పొలం అమ్ముతున్నారంటే సో బండి రస్తా అయితే ఉంటుంది, మీకు తెలియదు ఏముంది. అయినా కూడా ఓనర్ ఏమంటానంటే సో మంచి డీల్ వచ్చింది, సెట్ అయింది అంటే సో మనం ఈ మట్టి రోడ్ అయితే వేపిద్దామని అయితే చెప్తున్నాం. ఇందాక మీరు చూసినారు కదా, అలాంటి రోడ్ వేయాలంటే సో అందరూ క్లబ్ అయి వేయాల్సి ఉంటుంది. పక్కన వాళ్ళ పొలాలు పర్మిషన్ తీసుకొని వాళ్ళ దాంట్లో ఉంచి రావాలి కాబట్టి సో బండి రస్తా వరకు అయితే డెవలప్మెంట్ చేసుకుంటే సో ఎవరికైతే ఏం అబ్జెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో బండి రస్తా కూడా చెప్తున్నాను కదా ఈ పొలంలోనే వెళ్తుంది. అండ్ మీరు ఒకసారి అక్కడ చూడండి. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అక్కడ కనిపించే హై టెన్షన్స్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొలంలో అయితే లేవు, ఆ పక్క పొలంలో అయితే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటుంది అలా, మీరు ఒకసారి ఇట్లా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే కెమెరా ఇలా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. మీరు ఒకసారి రియాలిటీగా వచ్చి చూస్తే మీకు అర్థమైద్ది అనమాట. అంటే కొనేవాళ్ళు మాత్రమే. 2.9 acres. సో మనకి 2.9 acres అయితే ఉంటుంది. సో మంచి సాయిల్, ఒకవేళ మీరు కొని ఏదైనా ఫామ్ హౌస్ అలా కట్టించుకున్నారన్నా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ కూడా మంచి ల్యాండ్. అండ్ సాయిల్ కూడా బ్లాక్ సాయిల్ మంచిగా ఉంటుంది పొలాలకి, లేదంటే ఏమైనా ఫార్మ్స్ అలా ఉంటాయి కదా, అలా చేయాలనుకుంటే కూడా మంచి ల్యాండ్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ అది రాళ్ళది ఒక దిబ్బ కనిపిస్తుంది చూడండి, సో అదనమాట. సో ఈ పొలానికి బార్డర్. సో అలా వెళ్ళి అక్కడ దాకా సో డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలో ఎంతైనా వీడియో అనేది మార్కెటింగ్ పర్పస్ కోసమే యూజ్ చేసుకోవాలి. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, మనకి అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా,
సో వెహికల్స్ కనిపించేది అంతా హైవే అనమాట. జస్ట్ హైవే నుంచి మనకి పెద్ద దూరం అయితే లేదు, ఎందుకంటే మనం బైక్ అక్కడ పెట్టి నడుచుకుంటూ వచ్చాము ఇటు వరకు, పెద్ద దూరం అయితే లేదు. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది వచ్చేసి 3 ఎకరాలకు కొంచెం తక్కువ అయితే 2.9 acres అయితే ఉంది కొటాల స్టేజ్ దగ్గర. అండ్ మళ్ళీ ఒకసారి ఒక చిన్న డిస్కషన్ అయితే చేద్దాం. ఈ యొక్క ల్యాండ్ కి చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయో చెప్తాను. అండ్ మనకి ఓరకోల్ దాటితేనే ఒక 4-5 డెవలప్మెంట్స్ అంటే వెంచర్లు వేసి అమ్మిన వెంచర్స్ అయితే ఉన్నాయి. మనకి సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది, అండ్ గ్రీన్కో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా దగ్గర. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 3 అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది, 3 to 4 kilometers లో అదైతే ఉంటుంది. మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అనమాట. అండ్ ఇంకా ఇది అండ్ మెయిన్ థింగ్ అక్కడ జైరా స్టీల్స్ అని ఉంది కదా ఒక ఫ్యాక్టరీ. సో అది కూడా దీనికి వచ్చేసి మెయిన్ ల్యాండ్ మార్క్ అని చెప్పనుకోవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ మొత్తం కర్నూలులో మన ఓరకాల్ని ఇండస్ట్రియల్ హబ్గా అయితే చేస్తున్నారు. సో ఎవ్రీవన్ నోస్ దట్, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం మీకైతే లేదు. సో ఆ ఏరియాలో మనకి ల్యాండ్ అయితే వచ్చింది. ప్రైస్ విషయానికి మనకి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 1.2 crore అయితే చెప్తున్నారు. 1.2 crore 1,20,00,000 అయితే చెప్తున్నారు. సో నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ ఫిక్స్ కాదు. మీరు వచ్చి కొనే విధానాన్ని అంటే మీరు వచ్చి కొంటారు కదా, దాన్ని బట్టి నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ పక్కన ఇందాక మనం వెంచర్ చూసినది ఒక 1 year బ్యాక్ కూడా మంచి రేట్కి అయితే అదైతే సేల్ అవ్వడం అయితే జరిగింది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మనకి ఓనర్ అయితే ఆ రేట్ చెప్తున్నారు, 1.2 crore అయితే చెప్తున్నారు. సో మీరు వచ్చి చూసిన తర్వాత రేట్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళు ఓనర్స్ చెప్పిన రేట్కి అయితే మనమైతే కొనం కదా. సో డిస్కషన్ చేసిన తర్వాత ఒక రేట్ అయితే ఫైనల్ అవుద్ది అదనమాట. అండ్ క్లియర్ టైటిల్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇదే ఏరియాలో ఎవరైనా పొలాలు అమ్మాలనుకుంటున్నా కూడా మీరు నాకు కాల్ చేయండి ప్రొవైడ్ చేసిన నెంబర్కి. అండ్ ఎవరైనా ఈ పొలం మీద ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఒకసారి వచ్చి చూడండి, లొకేషన్ చెప్తున్నా కదా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది వచ్చేసి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముతున్నారండి, ప్లాట్లు అయితే కాదు అమ్మేది ఇది. ఇంకొక వేళ మీరు కొనాలనుకుంటే కూడా మీకు ఒక 30 cents కావాలంటే 30 cents, 1 acre కావాలంటే 1 acre, ఒక మినిమం 40-50 cents అలా కావాలంటే కూడా ఓనర్ అయితే ఇస్తానైతే చెప్తున్నారు. అంటే ఎలా అంటే మనకి ఇక్కడ ఉంది కదా డెవలప్మెంట్, అది ఆడ నుంచి ఒక కార్ వచ్చే విధంగా అయితే రోడ్డు వేస్తారు. ఏది రోడ్ అంటే మళ్ళీ సీసీ రోడ్డు, తార్ రోడ్డు కాదు, మనకి మట్టి రోడ్ అయితే వేయడానికి అయితే చెప్తున్నారు. ఎర్ర మట్టి ద్వారా ఒక అంటే కార్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా ఇరుక్కుపోయే విధంగా, ఎందుకంటే బ్లాక్ సాయిల్ కదా, బ్లాక్ సాయిల్లో ఏమైనా ఇరుక్కుంటాయి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళైతే అది చెప్తున్నారు. రెడ్ సాయిల్తో మట్టి రోడ్ అయితే వేయడానికి అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో మీకు ఒకవేళ ఒక మినిమం 30 cents తగ్గకుండా 30 cents కానీ 40 cents కానీ 50 cents కానీ ఐదర్ వాట్ ఎవర్ మీకు ఎలా ఉంటాయి. అంటే నేను చెప్పాను కదా 1.2 crore చెప్తున్నారని చెప్పి. సో అదే రేటు పరిధిలో 30 cents కానీ 40 cents కానీ 50 cents కానీ మీకు ఎలా కావాలంటే అలా ఓనర్ అయితే ఇస్తానని అయితే చెప్తున్నారు ప్లేస్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎవరైతే ఎక్కువ కొనడానికి ముందుకు వస్తారో వాళ్ళకైతే ఫస్ట్ ఈ రోడ్డు వైపు అయితే ఉంటుంది, తక్కువ కొంటుంటే అక్కడ నుంచి అయితే వస్తుంది అనమాట. అది మెయిన్గా మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్న పొల అంటే మెయిన్ ఎవరైతే ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకైతే ఈ రోడ్డు వైపు దగ్గరగా ఉండే ప్లేస్ అయితే ఇస్తారు. ఇంకోటి ఏంటంటే, సో ఇది గుర్తుపెట్టుకొని ప్రైస్ వచ్చేసి 1.2 crore. ఒకవేళ మీకు పర్టికులర్ ఇన్ని సెంట్స్ కావాలి, లైక్ సో మీకు దగ్గర అదే 1.2 crore గా చెప్పింది మొత్తానికి ఎకరాకి. ఒక ఎకరా వచ్చేసి 1.2 crore అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం 30 cents కావాలి 30 cents, 40 cents కావాలి 40 cents తీసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పొలం విజిట్ చేయండి. అండ్ మీరు కర్నూలులో హౌసెస్, ప్లాట్స్ ఏమైనా సేల్ చేయాలనుకుంటా ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. మనం ఇలా మార్కెటింగ్ చేసి కానీ మార్కెటింగ్ యూట్యూబ్లో పెట్టకుండా కూడా మనం అయితే సేల్ చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కర్నూలు హబ్ మన రియల్ ఎస్టేట్ వచ్చేసి మనం ఏ ఏజెంట్ టైప్ అయితే అవ్వము, ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాంటి పొలాలు ఎవరైనా చుట్టుపక్కల కానీ, సో సిటీ కర్నూలుకి మినిమం ఒక 50 to 60 kilometers లోపు ఎవరైనా రేడియస్లో పొలాలు అమ్మాలి అనుకుంటుంటే కూడా మీరు నాకు కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి వీడియో తీసి ఇలా మార్కెటింగ్ చేసి సేల్ అయితే చేపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.